అందరికి నమస్తే. హైదరాబాద్ మెట్రోను మేము నడపలేం అని ఎల్ఎన్టీ పెద్ద సంస్థ చేతులు ఎత్తేసింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ రాసి మీరు మాకు ఇవ్వాల్సిన డబ్బులు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంట. అవి ఇచ్చేస్తే మేము కేంద్ర ప్రభుత్వానికైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే మొత్తం ఈ మెట్రోను మీ చేతులకు అప్పగించేస్తాం. మీకు అప్పగించడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము నడపలేము, ఇంకా మాకు నష్టాలు చాలా వచ్చినాయి. గవర్నమెంట్కి వెళ్ళి మాకు 6,000 కోట్ల రూపాయలు రావాలి. సేమ్ టైం ఎవ్రీడే అప్పుల పాలవుతుంది. ఇంట్రెస్టులు కావచ్చు, లేకపోతే ఆశించిన స్థాయిలో మెట్రోకి జనం ఎక్కుతలేరంట. రోజు 5 లక్షల మంది మెట్రో ద్వారా ప్రయాణం చేస్తున్నారు. కానీ 10 లక్షల మంది ప్రయాణిస్తే తప్ప మెట్రో కనీసం దానికి సరిపోదంట. అలాంటి పరిస్థితుల్లో ఎల్ఎన్టీ కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసినారు. అసలు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎల్ఎన్టీ మేము నడపలేమని చేతులు తీసిన సిచ్యువేషన్ లేదు. హైదరాబాద్లో మాత్రమే ఇప్పుడున్న మెట్రో కాదు, ఇంకా మేము శంషాబాద్ దాకా మెట్రో పెడతాం, అక్కడ హైదరాబాద్ దాకా మెట్రో కడతాం, మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో కడతాం, త్రిబుల్ చుట్టూ మెట్రో కడతాం అని ప్రభుత్వం చెప్తుంటే ఉన్న మెట్రో నడపలేక చేతులు ఎత్తేస్తే దానిలో ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, అసలు దీనిలో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా, అన్ని అంశాలు ఇదా మాట్లాడదాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం చాలామందికి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీడియో షేర్ కూడా చేయండి. ఏంది ముఖ్యమైన అంశం అంటే, హైదరాబాద్లో మెట్రో కనుక లేకపోతే కంట్రోల్ చేసుడు, ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు ఎవరి తరం కాదు. ఇప్పుడు మెట్రో ఉండగానే ఒక 15 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 1.5 గంట పడుతుంది, పెరిగింది. ఇంతకుముందు ఒక 1 ఇయర్ బ్యాక్ గంట సేపటి పట్టేది, ఇప్పుడు 1.5 గంట. వర్షం పడితే ఆ 1.5 గంట 2 గంటలు పట్టవచ్చు, 2.5 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. ఏ ట్రాఫిక్ పోలీసు కనబడడు, ఏ ప్రభుత్వం ప్రతినిధులు కనబడరు, ఏ హైడ్రా కనబడదు, ఎవ్వరు కనబడరు. మొత్తం ఇంకా ఎవరి తిప్పలు వాళ్ళే, ఎవరి నరకం అనుభవించాలే. ఇక మీకు అదృష్టం ఉంటే ఇంటికి పోతారు 2 గంటలకో 3 గంటలకో, లేకపోతే మీరు ఆన్నే ఉంటారు, ఏమైనా జరుగుతుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ పోయే దగ్గర 2 రోజులు అయింది, లేకపోతే అక్కడెక్కడో విదేశాల్లో చూస్తుంటాం 2 రోజుల నుంచి మేము ట్రాఫిక్లో ఉన్నామని. ఒకవేళ మెట్రో కనుక బంద్ చేస్తే హైదరాబాద్లో అట్లాంటి సిచ్యువేషనే వస్తుంది. మరి ఏంటి ప్రాబ్లం, వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది, నష్టాలు నిజంగానే వస్తున్నాయా? ఎప్పుడు చూసినా మెట్రో కిక్కిట్స్ ఉంటుంది కదా, ప్లస్ దేశంలో ఎక్కడ లేనన్ని ఛార్జెస్ మన మెట్రో వసూలు చేస్తున్నారు. మన దగ్గర 11 రూపాయలు కనీస ఛార్జ్, 69 రూపాయలు హైయెస్ట్ ఛార్జ్. మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఛార్జెస్ లేవు, మన దగ్గరనే ఎక్కువ ఛార్జీలు. అయినా సరే మెట్రో నిర్వహణ ప్రాబ్లం అవుతుంది. టికెట్ ఛార్జీలు యాడ్ల రూపంలో యాడ్లు వస్తున్నాయి, టికెట్ రూపంలో కొంత అమౌంట్ వస్తుంది. ఇక ఇవి ఉన్నాయి కదా ఈ స్టేషన్లలో మాల్స్, ఆ మాల్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి, ఆ ఫార్ములా ఫెయిల్ అయిపోయింది. బయట ప్రైవేటు బిల్డింగ్సే ఎక్కువైపోయినాయి, ప్రైవేట్ మాల్స్ ఎక్కువైపోయినాయి. ఈ మాల్స్లో వచ్చి షాపులు పెట్టినా ఆ షాపులు నడుస్తలేవు. దాంతోన ఇక ఎల్ఎన్టీకి వేరే మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ పీపీపీ పద్ధతిలో కట్టినట్టు గవర్నమెంట్ అండ్ ఎల్ఎన్టీ పార్ట్నర్షిప్తోన మెట్రో నడుస్తుంది. ఇప్పుడు మేము బాధ్యత నుంచి తప్పుకుంటాం, మాకు వద్దు అని అంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన గవర్నమెంట్ 6,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఒకవేళ వాళ్ళు చేతులు ఎత్తేస్తే మీరు 6,000 కోట్లు మాకు ఇచ్చేస్తే మీకు అప్పగిస్తామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను నడపలేదు కూడా, ఆర్టీసీనే నడపలేకపోతుంది. ఇక మెట్రోను కూడా ఈ ప్రభుత్వం నడపలేదు, ఈ ప్రభుత్వంతో కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమైందంటే యాక్చువల్గా 2012లో స్టార్ట్ చేసిండ్రు, 14,132 కోట్లతో స్టార్ట్ చేసిండ్రు. 2017లో అయిపోయింది. అయిపోతే యాక్చువల్గా 2014లో అయిపోవాలి. 2012లో కట్టిన ప్రాజెక్టు, స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2014లో అయిపోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండే, కట్టలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరి దగ్గర కనీసం చాలా ఆస్తులు సేకరించాల్సి వచ్చింది, ప్రభుత్వం సేకరించలేకపోయింది, వాళ్ళని ఒప్పించలేకపోయింది. దాంతో చేతులు ఎత్తేస్తే 2017లో పూర్తయింది. అప్పటికి 22,000 కోట్లు అయిందంట. 14,000 కోట్లతో స్టార్ట్ చేసింది. ఒక 2 సంవత్సరాలు ఎక్కువ అయ్యేసరికి 22,000 కోట్లకు, అంటే దగ్గర 8,000 కోట్ల రూపాయలు పెరిగిపోయింది. ఈ 22,000 కోట్లలో 15,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చారంట. మొత్తం మొదటి దశకు 8,148 కోట్లు అప్పులు ఉన్నాయంట. మెట్రో నిర్మాణానికి తొలుత ప్రతిపాదించిన 14,000 కోట్లలో ఎల్ఎన్టీ 9,892 కోట్లు 10 బ్యాంకుల నుంచి 7 to 10% అప్పు తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి 20% తన వాటగా 2,826 కోట్లను సమర్పించింది. ఇక కేంద్ర ప్రభుత్వం 1,413 కోట్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు, యాక్చువల్ 2017 నాటికే 3,756 కోట్ల నష్టం వచ్చింది. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, ఎల్ఎన్టీకి ఇన్కమ్ లేదు,
కానీ బ్యాంకులకు ఈఎంఐ కట్టాలి, బ్యాంకులకు ఇంట్రెస్ట్ కట్టాలి. తర్వాత కరోనా టైంలో బాగా లాస్ వచ్చింది. 169 రోజులు కరోనా టైంలో మొత్తం బంద్ మెట్రో. అట్లా మొత్తం అప్పు 5,000 కోట్లకు పోయిందంట. అది ఇంట్రెస్ట్తో కలిసి మొత్తం 6,000 కోట్ల రూపాయలు అయిందంట. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు వీళ్ళు శంషాబాద్కు ఒక డిజైన్ వేసిండ్రు. రాయనగర్ నుంచి పాత ప్రభుత్వం మెట్రో వేస్తామంటే లేదు 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 మేము ఇక్కడి నుంచి చెయ్యం, మేము అక్కడి నుంచి తీసుకుపోతాం చందనంగుట్టకి వెళ్ళి అని చెప్పి ఈ ప్రభుత్వం పొద్దుగా లేస్తే మెట్రో జపం చేస్తుంది. ఢిల్లీ పోతే మెట్రోకు డబ్బులు కావాలని అడుగుతారు. కానీ ఇక్కడ మెట్రో నిర్వహించే పరిస్థితి లేదు. కనీసం ఈ గవర్నమెంట్ ఒక రివ్యూ కూడా చేస్తలేదు. వాళ్ళని పిలిచి మరి ఏంది మీ పరిస్థితి, నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్ ఉందా, ఎందుకు వస్తుంది, దాని గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలన్నా, ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు 2-3 ఆదాయాలు అనుకుంటే రాలేదు మెట్రోకు. లాస్ట్కు టికెట్ల ద్వారా 50% ఆదాయం వస్తుందంట, 50% ఆదాయం వస్తుందంట. తర్వాత యాడ్స్ ద్వారా 5% ఆదాయం. మూడోది అత్యంత కీలకమైనది రియల్ ఎస్టేటు. మెట్రోకు హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో 269 ఎకరాలు ఇచ్చింది. 60 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వ స్థలాలను వినియోగించుకొని నిర్వహణ చేపట్టాలని ఒప్పందం చేసుకున్నారు. వీటిలో ఆఫీస్ స్పేసులు, షాపింగ్ మాల్స్ నిర్వహణ ఆదాయాన్ని సాధించడం. దాంతో హైటెక్ సిటీ, ఎర్రమంజిల్, పంజాగుట్ట, ముసరాబాగ్ ప్రాంతాల్లో 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 మాల్స్ నిర్మించారు. వీటి సబ్ లైసెన్స్కు ఇచ్చి 3,000 కోట్లు ఒప్పందం కుదుర్చుకుంది. రాయదుర్గంలో 15 ఎకరాలు 1,045 కోట్లకు సబ్లీజుకి ఇచ్చింది. ఇందులో 2023 ఎల్ఎన్టీ 512 కోట్లు వచ్చినాయి. మిగిలిన మొత్తాన్ని ఇంకా రావాల్సింది. అసలు మెట్రో మెయింటెనెన్స్ కూడా సరే లేదు. మెట్రోకు ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది చూడండి. ఆ కాల్ సెంటర్ నెంబర్కి ఫోన్ చేసి ఏదైనా సమస్య చెప్పండి, అసలు పరిష్కారం కాదు. మీరు మెట్రో పార్కింగ్ సమస్య, ఫ్రీ పార్కింగ్ సమస్య, ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, దానికి ఎవరు పర్యవేక్షణ ఉండదు. మొత్తం అక్కడనే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రాత్రి కూడా మొత్తం దందాలు నడుస్తుంటాయి. సాయంత్రం కాగానే మందుబాబులంతా ఆనే ఉంటారు. ఫ్రీ పార్కింగ్లో దొంగలంతా అక్కనే ఉంటారు, 2 వీలర్స్ దెంకపోతూ ఉంటారు. అసలు మెయింటెనెన్స్ లేదు, ఎవ్వరు పట్టించుకోరు. అసలు వెళ్ళే ట్రైన్లలో కూడా పెద్ద పెద్ద శబ్దాలతో యాడ్స్ ఇస్తూ ఉంటారు. నో కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు, నో రెస్పాన్స్. నువ్వు కంప్లైంట్ ఇచ్చి చూడండి ఒకసారి మీరు మెట్రో వాళ్ళకి, అసలు పట్టించుకోరు. అసలు మొత్తం నిర్లక్ష్యం అయిపోయింది. హైదరాబాద్లో మెట్రో లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది ఆ మెట్రోలో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. 6 నుంచి 10 లక్షల మంది రవాణా సౌకర్యం కల్పిస్తామనుకున్నారంట 2014 నాటికి. 2024 నాటికి 10 లక్షల మందిని తరలించడం లక్ష్యంగా పెట్టుకుంటే అప్పుడు మెట్రో ఖర్చులు వెళ్తాయంట. కానీ 5 లక్షల మంది మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తున్నారంట. అసలు ఎందుకు 5 లక్షల మంది వస్తున్నారో అది చూడాలి. ఎల్ఎన్టీ ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. డబ్బులు ఎక్కువ పేర్ టికెట్ కాస్ట్ ఎక్కువ కావడంతో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందా? టైం మిగులుతుంది మెట్రోలో పోతే. గంట సేపట్లో పోయే బస్సులు ఎక్కితే గంటన్నర పడుతుంది. మెట్రోలో ఎక్కితే 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో పోతారు. కానీ ఛార్జ్ డబుల్ ఎక్కువైపోయింది. ఛార్జ్ బస్సులో తక్కువ ఉంది, మెట్రోలో ఎక్కువ ఉంది. ఇక అట్లాంటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ ఉంది. ఒక్కోసారి తక్కువ అనిపిస్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఆటోలో, లేకపోతే ఊబర్ కారులో, లేకపోతే 2 వీలర్స్లో బుక్ చేసుకుంటే తక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు ఎక్కే వాళ్ళు ఎవరున్నారు? అసలు దీనికి ఆదాయ మార్గమే లేదు. ఇంకా మొత్తం మెట్రో ఇప్పుడు ఎత్తేయాల్సిందేనా అన్న సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇది ఒక ఫస్ట్ టైం కాదు ఎల్ఎన్టీ వాళ్ళు మేము నడపలేమని లేఖలు రాయడం. ఇది 3rd టైం నాకు తెలిసి. కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. వాళ్ళ పాపన వాళ్ళే పోతారని. వాళ్ళు ఒకరోజు స్ట్రైక్ ఇచ్చేసారు అనుకో, అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఎల్ఎన్టీ మీద ఎల్ఎన్టీకి ప్రభుత్వానికి చాలా భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఎక్కడొచ్చినాయంటే కాళేశ్వరం దగ్గర వచ్చినాయి. కాళేశ్వరం దగ్గర వాళ్ళు కడతామన్నారు. ఆ కుంగిపోయిన 2 వీలర్స్ మాదే బాధ్యత, మేము కడతాం, 500 కోట్లు అవుతాయి, మేము కట్టుకుంటామని లెటర్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం వద్దని నాంచింది. అంతలోపల వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ చేయాల్సిన టైం అయిపోయింది. తర్వాత ప్రభుత్వం ఇస్తే మేము కడతామన్నారు. ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్కు ఎల్ఎన్టీ నుంచి ఫండ్స్ కోసం ఒత్తిడి పెంచింది గవర్నమెంట్. దాంతో ఎల్ఎన్టీకి ప్లస్ ఈ గవర్నమెంట్కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. వాళ్ళు మేము హైకమాండ్కి ఇస్తాం, దేశవ్యాప్తంగా ఒకటేసారి ఇస్తాం, కానీ ప్రతి రాష్ట్రానికి ఇవ్వలేమంటే ఇక్కడ వాళ్ళు లేదు మాకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళని పిండి అప్పట్లో బాగా ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళని ముక్కు పిండి వసూలు చేసినారు, బెదిరించినారు. ఎల్ఎన్టీ ఏమన్నా కొడంగల్ ఫ్యాక్టరీయా, లేకపోతే కొండారెడ్డిపల్లి ఫ్యాక్టరీయా? అది ఇంటర్నేషనల్ కంపెనీ, దాన్ని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేద్దామంటే లాస్ట్కి అది రివర్స్ అయ్యి మొత్తం హైదరాబాద్ను ముంచే కాడికి వచ్చింది. ఎల్ఎన్టీ బంద్ అయితే, ఒకవేళ ఇది బంద్ అయితే, మెట్రో కనుక బంద్ అయితే రేవంత్ రెడ్డి తరం కాదు, ఎవ్వరి తరం కాదు, జనం రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మెట్రోలో ప్రయాణించే వాళ్ళకు ఇది ఒక వార్నింగ్. మీరు ఇంకా మెట్రోలో ప్రయాణించలేరు ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే. ఎనీవే హైదరాబాద్లో మెట్రో ఉంటుందా ఉండదా, అసలు ముందు కట్టే ఫేజులు కూడా ఉంటాయా ఉండవా అనేది మొత్తం ఒక డౌట్ వచ్చి పడింది. నీలి మేఘాలు కమ్ముకున్నాయి, మబ్బులు కమ్ముకున్నాయి. అసలు మెట్రో అనేది హైదరాబాద్లో ఉంటుందా ఉండదా అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.